పెనకచర్లకు చెందిన శిక్షావళికి న్యాయం చేయాలని జై భీమరావు పార్టీ జిల్లా అధ్యక్షుడు రామప్ప నాయక్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు. అనంతపురం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద జై భీమరావు భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామప్ప నాయక్ ఆధ్వర్యంలో గార్లదిన్న మండలం పెనకచర్ల గ్రామానికి చెందిన దివ్యాంగుడు శిక్షావళి భూమిని ఆక్రమించుకున్న వారిని శిక్షించాలని, శిక్షావళి భూమి ఆయనకు అప్పగించాలని కలెక్టరేట్ వద్ద శిక్షావళి రామప్ప నాయక్ రిలే నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా జై భీమరావు భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామప్ప నాయక్ మాట్లాడుతూ పెనకచర్ల గ్రామానికి చెందిన దివ్యాంగుడు శిక్షావళికి సంబంధించిన భూమిని అదే గ్రామానికి చెందిన కొంతమంది ఆక్రమించుకొని అన్యాయం చేస్తున్నారని, ఎన్నిసార్లు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా శిక్షావళికి న్యాయం జరగలేదని, ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలని, లేకుంటే పెద్ద ఎత్తున కలెక్టరేట్ను కూడా ముట్టడిస్తామని జై భీమరావు భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామప్ప నాయక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుడు శిక్షావళి ఇతర కుటుంబ సభ్యులు నారాయణ, రమేష్, అనీఫ్, అమ్రేష్, రోషన్ తదితరులంతా పాల్గొన్నారు. నా పేరు షేక్ శిక్షావళి అల్లావకాశ్ కుమారుడు, పెనకచర్ల గ్రామము, గార్లదిన్న మండలము. ఎంఆర్ఓ మేడం కాటికి వస్తే కలెక్టర్ తాగుమంటారు, కలెక్టర్ తాగొస్తే ఎంఆర్ఓ తాగుమంటారు. కలెక్టర్ ఎంఆర్ఓ వీడు చేత కాక మళ్ళా చంద్రబాబు కొడుకు తాకి ఆటికి పోతే లోకేష్ తాకు వాళ్ళు ఫోన్ చేసినా చెప్పినాం కలెక్టర్ తాపోయా నీ పని అయిపోతుంది పని లోకేష్ సార్ చెప్తాడు. ఎవరు మాకు చేసేది ఇవన్నిటికన్నా ఊరికే తలకాయ నొప్పి లేకోకుండా ఈడ మందాగి కలెక్టర్ 3 రోజుల 3 రేతులు 3 పగులు ఇక్కడే ఉన్నా తిన్నావా, మీరేమి ఇట్లా జెండా వేసిపోతురే, మేమేమి ఈడ పడైపోవాలి, ఈడ చచ్చిపోవాలా. నా సాగుకు మాత్రం ఈ కలెక్టర్ తప్ప ఇంకా ఊరు లేరు. చూడు ఎన్ని వాట్ల మీ సార్ మీ తాకు రాబట్టి నేను ఈ రోజున కొన్ని సంవత్సరాలు అవుతుంది, 3-4 సంవత్సరాలు మీ చుట్టూ తిరుగుబట్టి ఈటికి పోమంటే ఆటికి పోమంటారు, ఆటికి పోమంటే ఇటుకు పో. వాళ్ళు చూస్తే ఎవరికన్నా చెప్పుకోపోలే నా యాత్రలు బిగుతారని నీ అమ్మ పోకుంది నరికి పెదకాళ్ళు దిగుతాం, నీదేందు పొందాలి అవడా కింద నా చేను అని వస్తారు కబ్జాదారుల ఆ మాట మాట్లాడితే ఎవరికి వాళ్ళ వద్దులే సార్ మీరేం చెప్పాకండి ఇక్కడే ఈడే కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా మందు నా పిల్లలు నేను అంతా మందు తాగి ఇక్కడే చచ్చిపోతాం. అప్పుడు వాళ్ళ చేతుల్లో ఏంటి సార్, మీ కలెక్టర్ ఎదురుగా మేము చనిపోతే మీకు అప్పుడన్నా మీరన్నా లక్షణంగా మీ పిల్లలు పెళ్ళాలు అందరూ బాగుందరు, మేమంతా పాడైపోతామనిలే. మీకేం చల్లగా ఏసు రూమ్లో ఉన్నారు, మేము ఇక్కడ బజార్లో పడినాము, ఏమి దోమలు గారు చచ్చిపోయినామా, ఏమో పాడైపోయినామా. మీరేం బాగా లక్షణంగా ఏసీలో వేసుకొని మా కారులో పోయేది ఇట్లే పోయినావు సార్. నిన్న నువ్వు జెండా వేసమన్నా సోమవారం రోజు మేము కనిపించలేదా, లేదంటే నీ కారు కింద అడ్డం అనుకోవాలా, రోడ్డుకి నిలబెడతాం, బంద్ చేస్తాం. ముందుగా అందరికీ నా ఉద్యమ జేబీఎం. బాధితుడు శిక్షావళికి జరిగినటువంటి అన్యాయం పైన ఆయనకు ఉన్నటువంటి 3 ఎకరాల 2 సెంట్ల భూమిని కొంతమంది కబ్జాదారులు ఆక్రమించుకొని సాగులో ఉన్నారు కనుక వారిని విడిపించి వారి భూమిని వారికి ఇప్పించవాలని జై భీమరావు భారత పార్టీ ఆధ్వర్యంలో మేము జిల్లా కలెక్టర్ గారుగా గ్రీవెన్స్లో అర్జీ ఇవ్వడం జరిగింది. అర్జీ ఇచ్చినప్పుడు కూడా డిఆర్ఓ కేశవనాయుడు, ఆర్టీఓ కేశవనాయుడు గారు కూడా చెప్పారు వాళ్ళకి ఎటువంటి ఎవిడెన్స్ లేవు, వీళ్ళదే భూమి కాబట్టి ఇమ్మీడియట్లీ పోలీసు ప్రొటెక్షన్ తీసుకొని బాధితుడు శిక్షావళికి తన భూమిలో పోయేటట్టు ఏర్పాటు చేయమని గాల్దిన ఎంఆర్ఓ మేడం గారిని కూడా ఆర్టీఓ కేశవనాయుడు గారు కూడా చెప్పారు. మరి ఆర్టీఓ కేశవనాయుడు గారి మాటలను కూడా తుంగలో తొక్కుతున్నటువంటి గాల్దిన ఎంఆర్ఓ మేడంను మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వహిస్తుంది? మరి నేను ఇవాళ అడుగుతున్నా జై భీమరావు భారత పార్టీ నుంచి, కనీసం మీరు బాధ్యతలు చేపట్టి 18 నెలలు గడుస్తూ ఉంది. 18 నెలల నుంచి కొన్ని వందల సార్లు తిరిగాడు వికలాంగుడు. మరి వికలాంగుడు గోడు మీకు తగలదా? మీ కుటుంబానికి వికలాంగుడు ఉసురు తగలదా అని నేను అడుగుతున్నా ఇవాళ గార్లదిన్న ఎంఆర్ఓ మేడం గారిని. మీరు నిజంగా చిత్తశుద్ధితో రైతులకు పడుతున్నటువంటి రెవెన్యూ సమస్యల మీద సమస్యలు పరిష్కారం చేయడానికే కదా గార్లదిన్న ఎంఆర్ఓ మేడంగా బాధ్యతలు తీసుకున్నారు మీరు. మరి అలాంటప్పుడు న్యాయం చేయలేనప్పుడు మీరు గార్లదిన్న ఎంఆర్ఓగా మీరు పనికిరాలని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. మీకు ఏమాత్రం రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే సంబంధిత శిక్షావళికి న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్ళాలి. లేని పక్షాన ఆ సీటుకు రాజీనామా చేయమని మేము అడుగుతున్నాం. లేని పక్షాన మేము మిమ్మల్ని సస్పెండ్ చేసేంత వరకు జై భీమరావు భారత పార్టీ ఉద్యమాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. అలాగే
కొత్తగా బాధ్యతలు తీసుకున్నటువంటి జాయింట్ కలెక్టర్ గారు కూడా మొన్న 77వ సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పీటీసీ గ్రౌండ్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ జిల్లాని అభివృద్ధి దిశలో నడిపించే బాధ్యత నాది అని చెప్పి పేపర్లు స్టేట్మెంట్ ఇవ్వడం కాదు సార్. మరి మీరు బాధ్యతలు తీసుకొని ఈరోజుకి 5 రోజులు అవుతూ ఉంది. కనీసం మేము కూర్చొని 3 రోజులు అవుతూ ఉంది. 3 రోజుల నుంచి ఏ ఒక్క నిమిషం కూడా మీ కంటికి కనిపించలేదు ఆ వికలాంగుడు. మరి వికలాంగుడు కుటుంబం నడి రోడ్డు మీద కూర్చుందే కూతవేరు దూరంలో ఉన్నటువంటి జిల్లా యంత్రాంగానికి ఎందుకు పట్టడం లేదు రైతుల సమస్య? మరి మీరు ఎందుకు ఉన్నారు సార్ ప్రజాసేవకులు గారు? మరి మీరు రైతుల సమస్యల మీద రైతుల సమస్యలు తీర్చడానికే కదా జిల్లా అధికారులుగా ఉన్నారు. మరి అలాంటప్పుడు మీకు ఎందుకు సార్ మీరు జిల్లా ప్రజల సమస్యలు పట్టించుకొని అధికారులు మీరు ఎందుకు అని అడుగుతున్నాం. మరి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఇంత జరుగుతున్నా కూడా జిల్లా కలెక్టర్ గారికి తెలియదా? జిల్లా యంత్రాంగానికి తెలియదా? ఈ జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక వికలాంగుడు పడుతున్నటువంటి ఆవేదన గుర్తుకు రాలేదా? మీకు కనిపించలేదా? వికలాంగుడు గోడు తగలదా అని నేను అడుగుతా ఉన్నా. నిజంగా ఈ జిల్లా కలెక్టర్ గారు కూడా జిల్లా కలెక్టర్కి జిల్లా యంత్రాంగానికి ఏమాత్రం రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే గార్లదిన్న మండలంలో ఎంఆర్ఓగా బాధ్యతలు చేపట్టినటువంటి ఈరమ్మ మేడం గారు దాదాపు 18 నెలలు గడుస్తూ ఉంది ఆమె బాధ్యతలు తీసుకొని. మరి నేను అడుగుతున్నా జేబీఎంరావు బాతుపాటు నుంచి గార్లదిన్న ఎంఆర్ఓ మేడం గారిని, నిజంగా మీరు చిత్తశుద్ధితో రైతు సమస్యల మీద క్రమశిక్షణతో పనిచేసి ఉంటే ఇవాళ గార్లదిన్న ఎంఆర్ఓ కార్యాలయానికి సంబంధించిన ఆర్టికల్ ఈ విధమైనటువంటి ఆర్టికల్ వచ్చేవారని అడుగుతున్నా. మరి నిజంగా మీరు రైతులకు న్యాయం చేయాలని బాధ్యతగా ఆ ఎంఆర్ఓ సీట్లో కూర్చున్నారు. మరి ఇవన్నిటినీ ఏమంటారు మేడం? మీరు చేసినటువంటి నిర్లక్ష్యం కాదా? మరి ఇదే రకంగా చూసుకుంటే ఆంధ్రప్రభలో కూడా ఆర్టికల్ రావడం జరిగింది ఇదే జిల్లా కార్యాలయంలో కూడా. మరి గార్లదిన్న ఎంఆర్ఓ మేడంగా బాధ్యత తీసుకున్నప్పుడు ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి మేడం? మరి ఒకసారి దీన్ని కూడా మీరు గమనించాలి కదా మేడం. ఇదే మైనార్టీ భూమికి చెందినటువంటి ఎంతోమంది రైతులు లబోదిబో అనిపిస్తున్నారు. మరి నిజంగా మీరు ఈ రైతులు సమస్యల మీద పనిచేసి ఉంటే ఏపీ 39 ఛానల్లో కూడా స్కోరింగ్ వచ్చింది. మైనార్టీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి దగ్గర ₹1,00,000 డిమాండ్ చేశారని కూడా ఇదే ఏపీ 39 టీవీ ఎన్నోసార్లు మీ ముంగిట ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇవన్నీ వాస్తవం కాదా మేడం? ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఏదైతే గార్లదిన్న ఎంఆర్ఓ మేడం నిర్లక్ష్యంగా వహిస్తుందో గార్లదిన్న ఎంఆర్ఓ మేడంని వెంటనే సస్పెండ్ చేయాలని కూడా జేబీఎంరావు బాతుపాటు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఆమె చేసినటువంటి నిర్లక్ష్యానికి ప్రతి ఒక్కటి ఎవడెంత సహా సాక్ష్యాలతో సహా ఇవాళ చూపించడం జరుగుతుంది. వెంటనే సంబంధిత అధికారులు ఇక్కడ వచ్చి రైతు సమస్యను తీర్చేంత వరకు జేబీఎంరావు బాతుపాటు ఆధ్వర్యంలో ఈ యొక్క రిలే నిరాదీక్ష పోరాటం కొనసాగుతుందని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాం. జై భీమ్, జై భారత్.